అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గరికపాటి నరసింహారావు గారు మా ఊరు ప్రొద్దుటూరు వచ్చారు అమ్మవారి శాలకు వారి ప్రసంగాలు ఇవ్వడానికి. నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను వారిని ఇలా ప్రత్యక్షంగా చూడడము. ఆయన మీద ఎందుకనో యూట్యూబ్లో కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు, కానీ ఆయన మాటలు నేరుగా వింటే తెలిసింది ఇంకా బాగా. మహనీయుల్ని అనేంతటి వాళ్ళం మనం ఎప్పటికీ కాలేము, కాకూడదు కూడా. ఎందుకంటే వారి వయసు మనకంటే చాలా పెద్దది, వారి పరిజ్ఞానం మనం ఎక్కడో ఉన్నాము. అందుకని అటువంటి వారి గురించి మనం అసలు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, ప్రయత్నం కూడా చేయకూడదు. ఆయన ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా మనకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే మనల్ని బాగు చేసుకుంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ ఆయన ఏదో మాట చెప్పిన దాన్ని మనం ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన్ని తప్పుపట్టడము నిజంగా మనకి సంస్కారం లేకపోవడమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూట్యూబ్లో అసలు నెగిటివ్గా ఎన్ని మీమ్స్ రావటం లేదు, ప్రతి వాటి గురించి వెటకారంగా ఎన్ని చేయట్లేదు గైస్. అలాంటివన్నీ మనం చాలా లైక్లు ఇచ్చి బాగా చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మనకు అర్థం అవ్వడం కోసం ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనల్ని మార్చడం కోసం ఆయన ఒక మంచి విషయాన్ని చెప్తుంటే మనం ఆయన్ని తిరిగి తప్పు పడుతున్నామంటే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము అనేది తెలుసుకోవాలి. ఒక డిసిప్లిన్ కానీ, తృప్తి కానీ, ఇట్లాంటివన్నీ కూడా వారి నుంచి మనం నేర్చుకోవాలి. ఉన్నదాంతో సంతృప్తి పడడము. మనము ఒకరికి సహాయం చేస్తే దేవుడు సంతోషపడతాడు. 10 మందికి పెట్టండి, నాకేమి ఇవ్వకండి, అంత సింప్లిసిటీ ఉంది ఆయనకి. ఇట్లాంటివన్నీ చూసి మనల్ని మనం మార్చుకోవాలే కానీ ఆయన ఏదో ఒక ఎగ్జాంపుల్కి చెప్పిన మాటను పట్టుకుని ఆయన్ని దూషించడము మన తప్పే కదా. కొంచెం ఆలోచించండి. వారి పరిజ్ఞానం ముందర మనం నిజంగానే చాలా చీమలు వంటి వాళ్ళం. మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి మనం అర్థం చేసుకుంటే నేర్చుకునే అవకాశం మనకి తక్కువలో తక్కువ వస్తుంది. అంతేగాని ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకొంచెం పాపం చుట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. అలాగే వారు వెళ్ళిపోయేటప్పుడు దయచేసి ఎవ్వరూ దగ్గరికి రావద్దండి, ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పారు. కానీ చాలామంది వినకుండా మళ్ళీ తిరిగి ఆయన్ని ఎగబడము అట్లా జరిగింది. అందులో నేను కూడా ఫస్ట్ వెళ్ళిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆగిపోయాను. పెద్దాయన వద్దు అని చెప్పారు కదా, అమ్మవారిని దండం పెట్టుకుంటే చాలు అని నేను వెనక్కి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను. దగ్గర నుంచి చూడడం అవ్వట్లేదు అనుకుని వెళ్ళాను కదా, ఆయనే అటువైపు నుంచి మళ్ళీ వచ్చారు. అప్పుడు చాలా సంతోషం వేసింది. నమస్కారం గురువుగారు అన్నాను. చూసి నవ్వారు. అంతే గైస్. వీడియో క్లారిటీగా లేకపోవచ్చు, కానీ అసలు వీడియోస్ తీయనివ్వలేదు. మళ్ళీ అదేం ట్రోల్ చేస్తారో అని గురువుగారు వద్దన్నారు. అందుకని ఎవరు వీడియోస్ తీయలేదు. మనం మంచిగా ఏదైనా భావిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, అమ్మవారు జరిగేలా చేస్తారు అని నేను ఒకటి నమ్ముతాను. అలాగే నేను అనుకున్నది, ఆయన చెప్పినది నేను వినబట్టి అలా అమ్మవారు జరిగేలా చేశారేమో అని నేను అనుకుంటాను, అంతే. అండ్ ఆయన్ని ఇట్లా సత్కరించారు చాలా బాగా. ఆయన బొమ్మ ఎంత బాగా గీశారో ఎవరో. ఆయన గొప్పతనం ఏంటంటే, మీ యాజమాన్యం ఇచ్చేది నాకు చాలండి, ఎవరు కూడా నాకు ఏ కానుకలు ఇవ్వద్దు అన్నారు. దాంట్లోంచి కూడా మనము ఒక విషయం, గొప్ప విషయమే నేర్చుకోవాలి. అంటే మనకి ఎంత వచ్చినా కానీ తృప్తి ఉండదు చాలామందికి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇట్లా అత్యాశకు వెళ్ళే మనం మన మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాము. ఉన్నది మనకి దేవుడు ఇచ్చినది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఆ ఉన్నదాంతో మనం తృప్తిగా ఉంటే మనకి బాధలు అవి ఉండవు సాధ్యమైనంత వరకు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వారి మాటల్లో నేను తెలుసుకున్నది, మనం ఎవరో ఏదో అన్నారని, ఏదో బాధలు పెడుతున్నారని చాలా బాధపడిపోతూ ఉంటుంటాం.
వాటిని కూడా పట్టించుకోకుండా ఉండగలగడము దేవుని నుంచి మనకు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషు పైన పవళిస్తారు, కానీ అదంతటి విషసర్పమైన చలించకుండా ఉంటారు. అలాగే కాళ్ళ దగ్గర అమ్మవారు కాళ్ళు నొక్కుతూ సేవలు చేస్తూ ఉంటారు. దానికి ఎక్కువ సంతోషపడిపోతూ పొంగిపోతూ ఉండరు. అలాగని ఇటు పక్కన నారదుల వారు దేవతలు కీర్తిస్తూ ఉంటారు, సంగీతం వాయిస్తూ ఉంటారు. వాటికి కూడా ఆయన చలించకుండా అలాగే హాయిగా పడుకొని ఉంటారు. అలాగే మనం కూడా మన జీవితంలో వచ్చే ఎటువంటి సమస్యలకి ఆటుపోట్లకి తట్టుకొని నిలబడాలి అనేది ఆయన ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు. ఇదండి వారి నుంచి నేను నేర్చుకున్న విషయాల్లో కొన్ని మీతో పంచుకున్నాను. మీలో ఎంతమంది గరికపాటి వారి అభిమానులు ఉన్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలపండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. హరే కృష్ణ.